పాక్ జీ సింధ్ ముత్తాహిదా మహాద్ జేఎస్ఎంఎం గ్రూప్ చైర్మన్ షఫీ బుర్హాద్ పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలోని సైన్యం ఓ అవినీతి కిరాయి మాఫియాని మండిపడ్డారు. డాలర్లు ఇతర లాభాల కోసం అమ్ముడుపోతున్న పాక్ ఆర్మీ ఏ క్షణంలో అయినా యూకే ఇతర ప్రపంచ దేశాలను సులభంగా మోసం చేస్తుందన్నారు. ఆ దేశం ఎప్పుడూ న్యాయం, విశ్వాసం, భావజాలం గురించి పోరాడలేదని, కేవలం లాభాల కోసమే పోరాడిందన్నారు. సోవియట్, ఆఫ్ఘాన్ యుద్ధం సమయంలో కూడా ఇస్లామాబాద్ పాశ్చాత్య సహాయాన్ని సేకరించడానికి మాత్రమే తనను తాను జిహాద్ రక్షకుడిగా ప్రచారం చేసుకుందని విమర్శించారు. అక్కడి ప్రభుత్వం, సైన్యం దశాబ్దాలుగా ప్రపంచ దేశాలను మోసం చేస్తుందన్నారు. బీజింగ్ ఎక్కువ మొత్తం చెల్లిస్తే వాషింగ్టన్కు ద్రోహం చేస్తుందని, అమెరికా ఎక్కువ చెల్లిస్తే చైనాను కూడా అంతే సులభంగా మోసం చేస్తుందని బుర్హాద్ ఆరోపించారు. ఇక పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పైన తీవ్ర విమర్శలు చేశారు. మునీర్ ఒక నకిలీ ఫీల్డ్ మార్షల్ అని కాలం చేసిన సిద్ధాంతాలను ఇప్పటికీ పాటిస్తున్నారని దుయ్యబట్టారు. అతడి నేతృత్వంలోని పాక్ సైన్యం ఇప్పటికే ప్రపంచ దేశాల నమ్మకాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. డబ్బు కోసం తమ విశ్వాసాన్ని అమ్ముకునే వారిని ఏ దేశం నమ్మదన్నారు.